హలో ఫ్రెండ్స్, దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈ రోజు నుంచి మనం ఒక అద్భుతమైన ప్రయాణం మొదలు పెడుతున్నాం. అదే ఆత్మఫలం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఫలించే 9 లక్షణాల గురించి బైబిల్ చెప్తోంది. అందులో మొట్టమొదటిది, అత్యంత ముఖ్యమైనది ప్రేమ. ఈ పదం వినగానే మనకు సాధారణంగా సినిమాలు, పాటలు లేదా మనకు నచ్చిన వ్యక్తులు గుర్తొస్తారు. మనం ఎవరినైనా ఎందుకు ప్రేమిస్తాం? వాళ్ళు మనకు నచ్చారనో, వాళ్ళు మనకు ఏదైనా సహాయం చేశారనో ప్రేమిస్తాం. అంటే మన ప్రేమకు ఒక కారణం ఉంటుంది. కానీ బైబిల్ చెప్పే ఆత్మఫలమైన ప్రేమ దీనికి పూర్తిగా వ్యతిరేకం. దీనిని గ్రీకు భాషలో అగాపే అంటారు. అంటే షరతులు లేని ప్రేమ. అసలు ఈ ప్రేమను దేవుడు ఎందుకు మొదటి స్థానంలో పెట్టాడు? ఎందుకంటే ప్రేమ అనేది మిగిలిన అన్ని ఫలాలకు ఒక తల్లి లాంటిది, ఒక ఇంజన్ లాంటిది. ప్రేమ లేకపోతే మన దగ్గర ఎంత విశ్వాసం ఉన్నా, మనం ఎంత గొప్పగా సేవ చేసినా దేవుని దృష్టిలో అది మ్రోగుతున్న కంచు లాంటిది అని బైబిల్ చెప్తుంది. నిజమైన ప్రేమ ఒక ఫీలింగ్ కాదు, అది ఒక నిర్ణయం. మనకు హాని చేసిన వారిని, మనల్ని ద్వేషించే వారిని కూడా క్షమించి తిరిగి ప్రేమించగలగడమే ఈ ఆత్మఫలం యొక్క నిజమైన శక్తి. యేసుక్రీస్తు సిలువులో ఉండి కూడా తనను చంపుతున్న వారిని ప్రేమించారు కదా, అది అసలైన ఆత్మఫలం. కాబట్టి ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన ప్రేమ కేవలం మనకు నచ్చిన వారి కోసమేనా, లేక దేవుని ఆత్మశక్తితో అందరినీ ప్రేమించగలుగుతున్నామా? ఈ మొదటి ఫలమైన ప్రేమ మనలో పండాలని ఆశిస్తూ వచ్చే వీడియోలో రెండో ఫలమైన సంతోషం గురించి తెలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.